వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో మే 27వ తేదీ ఇంపార్టెంట్ తెలుగు జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు? గుల్జారీ లాల్ నందా. అంతర్జాతీయ ఒప్పందాలు, సంధులు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా? రావు. ప్రముఖ పార్సీ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. 1940 తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా. నిజాం కార్యకలాపాలను తెలియజేయడానికి ఎవరు హైదరాబాదులో భాగ్యనగర్ రేడియో ప్రారంభించారు? పాగా పుల్లారెడ్డి. జీవో నెంబర్ 610 ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1985లో. గిరిగ్లాని కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2001లో. 6 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973. 1920 ఫిబ్రవరిలో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం మదిర. 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు? తుర్రేబాజ్ ఖాన్. 2009 అనంతరం తెలంగాణ ఉద్యమానికి దోహదపడిన కళారూపం ఏది? ధూమ్ ధామ్. తెలంగాణలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం నిర్మల్. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాట రాసిన కవి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. చిన్నపిల్లల అక్రమ రవాణాను, బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ముస్కాన్. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? సెప్టెంబర్ 15. మే 28వ తేదీ తెలుగు జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వందే మాతరం పత్రిక సంపాదకుడు ఎవరు? అరబిందో ఘోష్. హిందూ ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిలిచిన ఉద్యమం ఏది? ఖిలాఫత్ ఉద్యమం. ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ నినాదాన్ని ఇచ్చింది? జమియత్ రియో మయో నిజాం. సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు? 3వ నిజాం సికిందర్జా బహదూర్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం బొంబాయి. వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? రెండో ప్రోలుడు. పండితారాధ్య చరితం రచయిత ఎవరు? పాల్కురికి సోమనాథుడు. రుద్రమదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు? మార్కోపోలో. అమ్మ తెలంగాణమా పాట రచయిత ఎవరు? గద్దర్. అయ్యో నీవా నువ్వు అవ్వోనివా పాట రచయిత ఎవరు? గూడా అంజయ్య. వీరులారా వందనం పాట రచయిత ఎవరు? దరువు ఎల్లన్న. ఉస్మానియా క్యాంపస్లో వెలసిన పాట రచయిత ఎవరు? అభినయ శ్రీనివాస్. తెలంగాణ అమరవీరుల స్తూప రూపశిల్పి ఎవరు? ఎక్కా యాదగిరిరావు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 29, 2019. మిలియన్ మార్చ్ జరిగిన తేదీ మార్చి 10, 2011. ఇప్పుడు మే 29వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. గిర్గ్లానీ కమిటీ నియామక ఉద్దేశం ఏమిటి? 610 జీవో ఉల్లంఘనలపై అధ్యయన. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అను గ్రంథ రచయిత ఎవరు? రావి నారాయణ రెడ్డి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ నగరం ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించబడింది? అహ్మదాబాద్.
భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టిని ప్రవేశపెట్టిన తేదీ జూలై 1, 2017. ఏ ఆల్కహాల్ తాగడం వలన గుడ్డితనం వస్తుంది? మిథైల్ ఆల్కహాల్. డయాబెటిస్ మిల్లిటస్ లక్షణం ఏమిటి? రక్తంలో ఎక్కువ షుగర్, తక్కువ ఇన్సులిన్. పోర్క్ అనేది దేని మాంసము? పంది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ రేఖాంశాల మధ్య ఉంది? 77°.15. తూర్పు రేఖాంశం నుంచి 81°.19 తూర్పు రేఖాంశం వరకు. వాతావరణంలోని ఏ పొర టెలికమ్యూనికేషన్లో ఉపయోగపడుతుంది? ఐనో ఆవరణము. ఆర్థిక అభివృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి ఏమవుతుంది? తగ్గుతుంది. భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే పదాల వరుస క్రమము: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. విద్య ఒక శాసనాంశంగా ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితా. లోక్సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని సమక్షంలో ఏమి జరుగుతుంది? ప్రధానమంత్రి తన మంత్రిమండలి రాజీనామా సమర్పించాలి. కేరళలో మత సంఘ సంస్కరణ ఉద్యమానికి గట్టి పునాదులను వేసిన సంఘ సంస్కర్త ఎవరు? నారాయణ గురు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి ఎవరు? రావి నారాయణ రెడ్డి. మే 30వ తేదీ తెలుగు జీకే బిట్స్. సెప్టెంబర్ 30, 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చ్ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు? సాగరహారం. పార్లమెంటులో అనుసరించే 0 అవర్ కాల పరిమితి ఎంత? నిర్ణీత సమయం ఉండదు. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్కు చేర్చబడిన భాషా సమూహం ఏది? బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? కేరళ హైకోర్టు. ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యం మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది? ఆర్టికల్ 15(3). రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు ఏ దేశం నుండి గైకొనబడ్డాయి? జర్మనీ. ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో షెడ్యూల్ కులాలను రిజర్వేషన్ల నుండి మినహాయించారు? అరుణాచల ప్రదేశ్. శ్రీ పర్వతం అని దేనిని పిలుస్తారు? నాగార్జునకొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం. తెలంగాణ మాండలికంలో దస్తఖత్ అంటే ఏమిటి? సంతకం. మోదుగ పూలు ఎవరి రచన? దాశరథి రంగాచార్య. గోల్కొండ కోటపై గల బురుజుల సంఖ్య ఎంత? 87. హైదరాబాదులోని ఏ కట్టడం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుచే పూర్తిగా గావించబడింది? మక్కా మసీద్. ఏ నదికి తేలివాహ అనే నామాంతరం ఉన్నది? గోదావరి. వెంకటరావు ఖడ్కేకర్ ఏ పేరుతో ప్రసిద్ధులు? స్వామి రామానంద తీర్థ. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్ని కోట్ల మొక్కలను నాటి పోషించడానికి ఉద్దేశించారు? 230 కోట్ల మొక్కలు. మే 31వ తేదీ తెలుగు జీకే బిట్స్. భారత్, పాకిస్తాన్ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. లఘు రేడియో తరంగాల మీద ప్రయోగం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? జగదీష్ చంద్రబోస్. రబ్బర్ పదార్థాల వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ గుడ్ ఇయర్. ఒక సంపూర్ణ పుష్పంలోని 4 వలయాలలో వెలుపల నుండి లోపలకు వరుసగా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశాలు. కూలీస్ అనిమియా
అని దేనిని అంటారు? థలసీమియా. ఎకిడ్నా అనేది దేనికి ఉదాహరణ? గుడ్లు పెట్టే క్షీరదం. దేని ద్వారా తేనెటీగలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని తెలియజేసుకుంటాయి? ఒక ప్రత్యేకమైన నృత్యం ద్వారా. వైద్య ప్రక్రియలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమని పిలుస్తారు? ప్లీబోటమీ మరియు రూమాటిజం. కల్పనా చావ్లా సంస్మరణార్థం ఏ ఉపగ్రహాన్ని ఆమె పేరుతో కల్పన 1 అని పిలిచారు? మెట్సాట్ 1. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అను గ్రంథ రచయిత ఎవరు? ఆచార్య టి. పుల్లయ్య. మలేరియా పరాన్నజీవులను నిరోధించినందుకు గాను నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు ఎవరు? విలియం సి. క్యాంప్బెల్, UU2 మరియు సంతోషి ఓమురా. బెంగాల్ విభజన రోజును ఏ విధంగా పాటించారు? రక్షాబంధన్ డే. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కుమార్ లలిత్ కమిటీ. జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది. వేములవాడ చాళుక్యులు. ఇత్తడిలు కాపర్తో పాటు కలిసి ఉంటుంది. జింక్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.